హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద తుఫాన్ వచ్చింది కదా పరామర్శిస్తారు అనుకున్నారు. కానీ ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా జస్ట్ తుఫాన్కి భయపడి మళ్ళీ తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అదేంటి ఆయన ప్రెస్ మీట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి? కనీసం ఏమన్నా తుఫానికి బాధితులకి ఏమన్నా పరామర్శించారా? ఫోన్లో పరామర్శించారా? లేకపోతే వాళ్ళ నాయకులను ఏమన్నా ఆ సహాయక చర్యల్లో ఏమన్నా పాల్గొనమన్నారా? కొంచెం అవేర్నెస్ చేసి అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకి ఏమన్నా ఫుడ్ గిడ్డు ఏమన్నా బ్రెడ్ కానీ ఏమన్నా పంపించే ప్రయత్నం చేశారంటే అవి ఇప్పుడే కాదు ఎప్పుడూ చేయలే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటి వ్యక్తి ఇప్పుడేం చేస్తారు? సో దాని గురించి ఆలోచించుకోవడం కూడా మంచిది కాదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు. ఎస్, ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు అంటే ఎక్కడో ఒకక్కడ శవం లెగాల్సిందే. లెగిస్తే తప్ప ఆయన బయటకు రాలేదు అని అనుకునే వాళ్ళందరికీ ఒక రికార్డు న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం ఆయన ఒక ఇంత పెద్ద తుఫాన్ వచ్చిన తర్వాత అక్కడ ఎవరు చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన పరామర్శకు తిరుగుతున్నారు. రైతులు పడినటువంటి ఇబ్బందిని, ఆ పంట నష్టాన్ని పరిశీలించడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేంటి నిజంగా అంత మాట అంటావేంటి అంటే మరి నేను అన్నది కాదుగా, చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు అన్ని పరామర్శలు ఎవరన్నా లేచిపోతే తప్ప వాళ్ళని పరామర్శించడం దానికి తప్ప బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు. సరే, ఇక్కడ ఏమన్నా ఉండిపోయిన రాజకీయాలు చేస్తున్నారంటే లేదు. ఆయన బెంగళూరు అలంకా ప్యాలెస్కి ఎమ్మెల్యేనో పులివెందులకి ఎమ్మెల్యేనో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళ నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఏం చేస్తున్నారు, పిఠాపురం ప్రజలను పట్టించుకోలేదు అంటారు కానీ పులివెందులకి మాత్రం ఏమైనా పట్టించుకుంటున్నారా? కనీసం నెలకో 2 నెలలకు ఒకసారి ఏమన్నా వెళ్తున్నారా? ఆ నియోజకవర్గ ప్రజలకు ఏమన్నా అందుబాటులో ఉంటున్నారా? వాళ్ళ సమస్యలు ఏమన్నా తెలుసుకుంటున్నారా? అక్కడ రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వేస్తే తప్ప దిక్కులేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పడినటువంటి రోడ్లు వాళ్ళ కుటుంబంలో చరిత్రలో ఇప్పటివరకు వేయనటువంటి రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వేసి చూపించారు. ఇవ్వనటువంటి వాటర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మరి ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎవరు చనిపోకపోయినా సరే పర్యటనకు వస్తున్నారు అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆయన మొన్న వచ్చినటువంటి తుఫానికి సంబంధించినటువంటి బాధితులు అంటే చాలా మంది ఉన్నారు. కొంత ఎంతైనా అంటే ప్రాణ నష్టం జరగకపోయినా కానీ ఆస్తి నష్టం డెఫినెట్గా జరిగింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి పరిశీలించారు. పొలాలకు వెళ్ళి అక్కడ సెట్లు వేసి స్టేజ్లు కట్టి పరామర్శించారు. పొలంలోకి దిగి ఒక నాయకుడిగా, సీఎంగా, డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా రంగంలోకి దిగి పరిశీలించడం జరిగింది. కేంద్రానికి నివేదిక పంపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఒక పరిహారం కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేయాలి కదా. కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే అది ఆయన హక్కు. ఎందుకంటే మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు, ఏంటి అసలు ఇప్పటికే తుఫాను వచ్చి వారం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం పరామర్శించడానికి రాలేదా, వాళ్ళ నాయకులు ఒక్కళ్ళు కూడా మాట్లాడడానికి నోరే రాలేదా అని చెప్పి విమర్శలు రావడంతో ఆయన దిగుతున్నారు అనేది అయితే అర్థం అవుతుంది. సరే, ఫోన్లే వస్తున్నారు కదా సంతోషపడండి అంటే లేదు, ఆయన ఏదో ఒకటి ఉంటేనే వస్తారు లేదంటే రారు అని అంటున్నారు. అది మనకు తెలీదు. మరి ఆయనకి ఏమన్నా కనిపించిందేమో, ఎవరినన్నా పరామర్శించడానికి కూడా వస్తారేమో, మరి అది చూడాలి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది మొన్న మాట్లాడినటువంటి విషయం మీకు ఇంతకీ చెప్పడానికి మర్చిపోయి, అదేంటంటే అసెంబ్లీలో మాకు మాట్లాడేటువంటి అవకాశం కావాలి, మాకు ప్రతిపక్ష పాత్ర కావాలి అని చెప్పి అడుక్కుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పరామర్శించక రావడానికి, తుఫాను బాధితుల్ని ఆదుకోవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రారా అని చెప్పి అడుగుతున్నారు. సో అందుకనే ఆయన రావటం జరుగుతుంది. అంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడలేరు కాబట్టే బయటకు వచ్చైనా మాట్లాడండి, మీరు అసెంబ్లీకి వెళ్ళనంటారు, ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళని వచ్చి పరామర్శించనంటారు, వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేయనంటారు, ఇంకెందుకయ్యా మీకు ప్రతిపక్ష పాత్ర, అసలు మీకు పులివెందుల ఎమ్మెల్యే కానీ అనవసరం అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. నిన్నే ఇందాక ఎవరు మేకపాటి గారు అనుకుంటా, ఆయన చుట్టూ ఉండేటువంటి టీం కూడా, నేను అన్నది కాదు, మేకపాటి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయనే చెప్తున్నా, ఆయనకున్న చుట్టూ ఉండేటువంటి టీం అంతా కూడా కల్ప్రిట్స్, వాళ్ళకి ఇలాంటివి నచ్చవు, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళని అవేర్ చేసి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిత్వాన్ని నింపాలి అని చెప్తున్నారు. మరి అవి ఆయనకి ఇప్పటివరకు కనిపించలేదు. మరి ఇప్పుడు ఏమన్నా చేంజెస్ వస్తాయేమో తెలియదు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు
మోందా తుఫానికి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడానికి ఇప్పుడు కూడా మరి రెడ్ కార్పెట్ వేసి పొలాల్లో సెట్లు వేసి తీసుకువెళ్తారో లేదా అది కూడా ఉంటుందిలేండి, నాకు తెలిసి అది కూడా వస్తుంది. మొన్న అధికారంలో ఉన్నప్పుడేమో అక్కడ స్టేజ్లు వేసి రెడ్ కార్పెట్ వేసి పొలాల్లో సెట్లు వేసినటువంటి ఏకైక వ్యక్తిని నాకు తెలిసి ప్రపంచంలో ఈయనే చూసుంటా. పొలాల్లో పంటని పరిశీలించడానికి, పాడైపోయినటువంటి పంటని పరిశీలించడానికి ఆయన రెడ్ కార్పెట్ పొలాల్లో వేసుకుని అక్కడ ఒక స్టేజ్ కట్టుకుని, పొలాల్లో స్టేజ్ కట్టుకుని కింద ఉన్నటువంటి రైతుల్ని, ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి రైతుని ఆ పంటని పరామర్శించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. ఇప్పుడు కూడా అలాగే చేశారు. బాగుంటుంది, చెయ్యండి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా అనేది మళ్ళీ మీకు ఎలాగో గట్టిగా చేసుకుంటారు సోషల్ మీడియాలో. దానికి సిద్ధం అవ్వండి. మంచి మీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు దిగుతున్నారంటే మీమర్స్కి సోషల్ మీడియాలో పండగనే చెప్పాలి. సిద్ధం చేసుకోండి ఇక.